ట్రెండ్ మారింది. కొత్త సినిమాలు ఫోన్లో, పాత సినిమాలు థియేటర్లో. చిన్న సినిమాలకు శాపంగా మారిన కొత్త ట్రెండ్. మరి ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సినిమా అనేసరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరికీ కూడా వాళ్ళ జీవితంలో ఒక భాగం. ప్రతి ఒక్కరు కూడా సినిమా చూడని పర్సన్ అంటూ ఎవరుండరు. చాలామంది తెలుగు రాష్ట్రాలు అంటే తెలుగు ఆడియన్స్ ఎస్పెషల్లీ సినిమాని చాలా ప్రేమిస్తూ ఉంటారు. అందుకోసమనే గతం నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైనా మంచి సినిమా వస్తే ఆల్మోస్ట్ వాళ్ళు చాలా రిసీవ్ చేసుకుంటారు. అది కూడా అందరికీ తెలిసిందే. అయితే కోవిడ్ తర్వాత సినిమాల రేంజ్ అండ్ సేమ్ టైం బడ్జెట్స్ అండ్ ఆడియన్స్ మైండ్ సెట్ కూడా చాలా రకంగా చేంజ్ అయిపోయింది. కోవిడ్ తర్వాత ఓటీటీలు వచ్చాయి. ఆల్మోస్ట్ చాలా ఓటీటీలు వచ్చాయి. ఓటీటీలు వచ్చిన తర్వాత ఆడియన్స్ మైండ్ సెట్ కూడా చాలా రకాల మైండ్ సెట్స్ తోటి ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీని ఇష్టపడుతూ ఉన్నారు. అండ్ వాళ్ళకి కావాల్సిన కంటెంట్ కూడా ఆ ఓటీటీలో దొరుకుతుంది. సో దీనివల్ల సినిమా మీద చాలా ప్రభావం పడింది. అది కూడా అందరికీ తెలిసిందే. అయితే పెద్ద సినిమా హీరోలు ఎవరైతే ఉంటారో ఆల్మోస్ట్ చాలా వరకు కూడా పెద్ద సినిమా హీరోలు థియేటర్లోనే చూస్తారు. కానీ ఆ పెద్ద హీరోల సినిమాలు కూడా చాలామంది థియేటర్కి వెళ్ళి చూడకుండా ఓటీటీ వచ్చింది కదా, ఓటీటీలో చూద్దాంలే అని కూడా చాలామంది లైట్ తీసుకుంటున్నారు. సినిమా టాక్ బాగుంటే తప్పితే చాలా వరకు రేర్గా థియేటర్కి వెళ్ళడం రేర్ అనమాట. అయితే దాని తర్వాత ఇంకా మీడియం లేకపోతే చిన్న సినిమాల గురించి చెప్పాల్సిన పనే లేదు. అయితే ఎప్పుడైనా కానీ ఇక్కడ ఫస్ట్ విషయాన్ని మాట్లాడితే సమ్మర్ అనేది సంక్రాంతి తర్వాత సినిమాకు అతిపెద్ద పండుగ ఏదంటే సమ్మర్. సో సమ్మర్లో కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ అందరి ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి సమ్మర్లో చాలా సినిమాలు రిలీజ్ చేసే ఇంత మునుపు. కానీ సో గత 3 సంవత్సరాల నుంచి కూడా ఆ సమ్మర్లో ఎలాంటి పెద్ద సినిమాలు కూడా రాలేదు. ఈవెన్ చూడదగిన సినిమాలు కాదు, పెద్ద హీరోల సినిమాలు కూడా రాలేదు. దాంతో చాలామంది కూడా ఇక ఓటీటీలకు ఎక్కువగా అలవాటు పడ్డారు. అవి అలా వెళ్తూ ఉన్నారు. అయితే దీనివల్ల థియేటర్లు మొత్తం కూడా కంప్లీట్గా ఖాళీ అయి వెలవెలబోతున్నాయి. ఆల్మోస్ట్ అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి థియేటర్ విజిట్స్కి ఇప్పుడు చూస్తే చాలా తగ్గిపోయినాయి అనమాట. అంటే నైట్ షోస్ ఏవైతే ఉంటాయో ఆ నైట్ షోస్ కూడా కంప్లీట్గా వాటిని అసలు క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి కూడా వచ్చింది చాలా వరకు. అంటే కొన్ని థియేటర్స్లో అంటే 4 ఆటలు ఇంత మునుపు 5 అని చెప్పేసి పోస్టర్లు కూడా వేసేవారు. బట్ ఇప్పుడు సెకండ్ షోస్ చాలా వరకు కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. అంటే ఆఫ్టర్ 9 తర్వాత 9:30 షోస్ సెకండ్ షోస్ ఏదైతే ఉంటాయో దానికి అసలు ఆడియన్స్ కూడా రావట్లేరట. సో అందుకోసమనే కంప్లీట్గా ఆ షోస్ను కూడా క్యాన్సిల్ చేస్తున్నారని కూడా రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో డైరెక్టర్ త్రినాథరావు నక్కిన గారు కూడా మాట్లాడారు. అయితే అంతవరకు బాగానే ఉంది, ఓకే. అయితే ఇప్పుడు సినిమా ఏదన్నా రిలీజ్ అయినా కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో అది ఒక 1 మంత్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది. అది ఎంత పెద్ద సినిమా అయినా కానీ, ఈవెన్ చిన్న సినిమా అయితే మాత్రం ఏమంటే 4 వీక్స్లో ఆర్ 3 వీక్స్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది. పెద్ద సినిమా ఏదైతే పెద్ద హీరోల సినిమాలు ఉంటాయో వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు ఇంకొక 6 వారాలలో ఓటీటీలోకి వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్తలేరు, థియేటర్ దగ్గరికి వెళ్తలేరు. దీనికి తోడు మళ్ళీ పైరసీ ఒకటి. సో ఇప్పుడు పైరసీ ట్రెండ్ కూడా ఇప్పుడు కొనసాగుతుంది. అంటే సినిమా థియేటర్లో అలా రిలీజ్ అయితే చాలు, హెచ్డి ప్రింట్ తోటి రకరకాలైనటువంటి లింక్స్లలో సినిమా అవైలబిలిటీ ఉంటుంది. సో ఆ ఫోన్లోనే చూస్తున్నారు. అంటే కొత్త సినిమాని ఆల్మోస్ట్ ఆడియన్స్ అందరూ కూడా ప్రైవేట్ యాప్స్ ఏవైతే ఉంటాయో ఆ లింక్స్ ఓపెన్ చేసుకొని ఆ సినిమాలు చూస్తారు. ఇప్పుడు ఇంత మునుపన్నా అట్లీస్ట్ ఆ హెచ్డి క్వాలిటీ ఉండకపోయేది, బట్ ఇప్పుడు ఆడియోతో పాటు ఆ వీడియో కూడా కంప్లీట్గా హెచ్డి వీడియో వచ్చేస్తున్నాయి. సో దానివల్ల కూడా సినిమాకి థియేటర్ దగ్గరికి వెళ్ళడానికి ఆడియన్స్ చాలా వరకు తగ్గిపోయింది. అది పెద్ద భూతం, అది కూడా చెప్పొచ్చు, పైరసీ భూతం అని కూడా అంటారు. ఇంకా దాంతోడు ఇప్పుడు టికెట్స్ విషయానికి వచ్చినట్లయితే టికెట్స్ కూడా కంప్లీట్గా రేట్స్ పెంచేసినారు ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో. సో వాళ్ళు రేట్లు పెంచడం వల్ల కూడా థియేటర్కి పోవడం చాలా వరకు కష్టమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక ఫ్యామిలీ పోవాలంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఒక 2000 లేనిది అసలు ఫ్యామిలీ పోయి సినిమా చూడలేని పరిస్థితి. అది కూడా తక్కువ, అంటే ఒక 4 మెంబర్స్ వరకే. టికెట్ ప్రైస్ దాదాపు 300 ప్లస్ ఉంటుంది. అది కూడా అందరికి తెలిసింది ఐమాక్స్ లాంటి థియేటర్స్లలో. అయితే ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళ వాదన కూడా వింటే అరే కరెక్టే కదా అనే రేంజ్లో ఉంది. ఇంత మునుపంటే ఒక సినిమా 50 రోజులు 100 రోజులు ఇలా ఆడేది. బట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో సినిమా ఒక 1 వీక్ ఆ 2 వీక్సే చాలా గగనం. ఇంకా 2 వీక్స్ ఆడితే ఆ సినిమా ఓకే 2 వీక్స్ ఆడిందా అనే స్టేజ్కి వచ్చేసింది అనమాట. సో అందుకనే
వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఏమంటున్నారంటే 2 వీక్స్ వరకు తర్వాత అసలు థియేటర్‌లోనే సినిమా ఉండట్లేదు. అందుకోసమనే సినిమాని ముందే టికెట్స్ ప్రైస్ పెంచేస్తే మాకు పెట్టినటువంటి డబ్బులు వెనక్కొస్తాయి కాబట్టి మేము అలా చేస్తున్నాం అంటున్నారు. అండ్ ఇంకోటేందంటే ఆ డబ్బులు పెట్టిన డబ్బులు రావడానికి థియేటర్ రిలీజ్‌కి ముందే ఓటీటీకి కూడా అమ్మేస్తున్నారు ప్రొడ్యూసర్స్. ఆ ప్రొడ్యూసర్స్ అమ్మడం వల్ల ఏంటంటే వాళ్ళకి పెట్టినటువంటి డబ్బులు ఏదైనా ఉంటే లాస్ అవ్వకుండా అట్‌లీస్ట్ అంతవరకన్నా వస్తున్నాయి మాకు అని కూడా వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచెళ్ళి వాదన వినిపిస్తున్నారు. ఇటు వాళ్ళ సైడ్ నుంచెళ్ళి ఏంటంటే మేము టికెట్ రేట్లు పెంచక తప్పట్లేదు. ఎందుకు అనంటే ముందుగానే ఇప్పుడున్నటువంటి షోస్‌కి మహా అయితే ఒక 1 వీక్ వస్తున్నారు. ఆ 1 వీక్‌లోనే మేము డబ్బులు చేసుకోవాలి. అవి కూడా మాకు పెట్టినటువంటి ఇంట్రెస్ట్‌లు అవన్నీ కూడాను వాళ్ళ సైడ్ నుంచెళ్ళి చెప్తున్నారు. అండ్ ముందుగానే ఓటీటీకి ఇచ్చేస్తే ఆ డబ్బులు ఇవి కలిపి కొంచెం సేవ్ అవుతున్నాం అని కూడా అంటున్నారు. ఇకపోతే సరే ఓకే. బానే ఉంది వాళ్ళ సైడ్ నుంచెళ్ళి అది కూడా కరెక్టే. ఎందుకు అంటే ఇప్పుడు థియేటర్ పోవట్లేరు కాబట్టి ముందుగానే ఓటీటీకి ఇచ్చేస్తున్నారు. చిన్న సినిమా అయితే ఒక 4 వారాలు వస్తుంది. పెద్దదైతే 6 వారాలు వస్తుంది. బట్ కానీ సినిమా బాగున్నా కానీ థియేటర్ల దగ్గర దాకా వెళ్ళట్లేరు జనాలు. ఎందుకు అనంటే అది ఒక మంచి టాక్ వచ్చినా కానీ అక్కడ దాకా ఇంట్రెస్ట్ చూపుతలే ఓటీటీకి వస్తుంది కదా అని లైట్ తీసుకుంటున్నారు. అండ్ దీనికి తోడు మరొకటి చిన్న సినిమాలకు పెద్ద శాపంగా మారింది ఏంది అనంటే ఇప్పుడు రిలీజ్‌ల ట్రెండ్ ఒకటి నడుస్తుంది. ఆ రిలీజ్‌ల ట్రెండ్ ఏంటి అంటే ఇక పాత సినిమాలో ఉన్నటువంటి ప్రీవియస్‌గా రిలీజ్ అయినటువంటి సినిమాలని దాన్ని 4K ఫార్మాట్‌కి చేసి 4Kలో రిలీజ్ చేసి కంప్లీట్‌గా రిలీజ్ చేస్తున్నారు. ప్రతి సినిమా ఇప్పుడు వచ్చేటువంటి ట్రెండే అదనమాట. ఇప్పుడు ఏ సినిమా చూసుకున్నా ఇప్పుడు రీసెంట్‌గా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' రిలీజ్ అయింది. 'ఆరెంజ్' రిలీజ్ అయింది. 'ఆర్య 2' రిలీజ్ అయింది. సో ఈ సినిమాలన్నీ కూడా మంచి కలెక్షన్స్ రాబట్టాయి. ఇన్‌ఫాక్ట్ అప్పుడు రిలీజ్ అయినప్పుడు కూడా అన్ని కలెక్షన్స్ వచ్చాయో లేదో గానీ బట్ 1, 2 డేస్‌లోనే అన్ని లక్షల కలెక్షన్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ 1,00,00,000 దగ్గరలో కూడా వచ్చినాయి కొన్ని సినిమాలు. అంటే పాత సినిమాలని మళ్ళీ థియేటర్‌కెళ్ళి చూస్తున్నారు తప్పితే, కొత్త సినిమాలని ఫోన్‌లోనే చూసేస్తున్నారు. కొత్త సినిమాకి థియేటర్ దగ్గరకు కూడా పోట్లేరు జనాలు. సో దీనివల్ల ఇప్పుడు ఈ రిలీజ్‌ల ట్రెండ్ వల్ల చాలామంది ఏంటంటే కొత్త సినిమాలకి ఎఫెక్ట్ పడుతుందని కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు రిలీజ్ వల్ల ఇప్పుడు సమ్మర్‌కొచ్చేదే చాలా తక్కువ సినిమాలు. సో అలా సినిమాలు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఈ రిలీజ్ ట్రెండ్ అని చెప్పేసి మీడియం బడ్జెట్ పెట్టుకున్నటువంటి సినిమాకి పెద్ద స్టార్ హీరో ఏదైనా సినిమా ఉంటే అది రిలీజ్ చేస్తే అది ప్రెషర్ మొత్తం ప్రొడ్యూసర్స్ మీద పడి వాళ్ళు చాలా నష్టపోతున్నారు. ఇన్‌ఫాక్ట్ కొత్త ప్రొడ్యూసర్లు కూడా ఇండస్ట్రీకి రావట్లేరని కూడా మరికొంతమంది వాదన. సో అది చూసుకోండి. అట్‌లీస్ట్ రిలీజ్ చేయొద్దు అనట్లేదు కానీ సో చేయండి కానీ సినిమాలు కొత్త సినిమాలు ఏవున్నాయి, వాళ్ళు ఎంత బడ్జెట్ పెట్టారు, వాళ్ళకి ఎంత లాస్ వస్తుందని చూడండి. అఫ్‌కోర్స్ ఇప్పుడు రిలీజ్ చేస్తే హిట్ సినిమాలకు జనాలు వస్తారు. అది కూడా అందరికి తెలిసిందే. కానీ కొత్త సినిమాలకు మరి పరిస్థితి ఏంటి? ఇండస్ట్రీ బాగుండాలంటే డెఫినెట్‌గా కొత్త సినిమాలు రావాలి. వస్తేనే కొత్త ప్రొడ్యూసర్స్ వస్తారు. టెక్నీషియన్స్‌కి అందరికీ వర్క్ దొరుకుతుంది. ప్రొడ్యూసర్ బాగుంటేనే అది ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళందరూ బాగుంటారని కూడా ఇది ఎప్పటినుంచో జరుగుతున్న మాట. కాబట్టి ఈ కొత్త సినిమాల మీద రిలీజ్‌ల ట్రెండ్ అనేది చాలా ఎఫెక్ట్ కూడా పడుతుంది. సో మరి ఇవన్నీ కూడా ఒక సినిమాని థియేటర్ దగ్గరికెళ్ళడానికి ఇన్ని అంశాలు ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో ఆడియన్స్ ఫేస్ చేస్తున్న విషయం. అటు ఓటీటీ కావచ్చు, టికెట్స్ రేట్స్ పెరగొచ్చు, లేదంటే ఇటు రిలీజ్‌ల ట్రెండ్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్‌గా అటు టైం కావచ్చు, అవసరమా ఈ టైంకి అక్కడ దాకా వెళ్ళి చూడడం, ఇవన్నీ కూడా ఒక ఆడియన్‌ని ఎంగేజ్ చేయలేకపోతుంది సినిమా. బట్ సినిమా బాగున్నా కానీ కాకపోతే ఏమైతుంది అక్కడ దాకా వెళ్ళి చూడలేని పరిస్థితి. బాగున్నా కానీ ఓకే బాగుందట కదా అంతవరకే సేమ్ మళ్ళీ థియేటర్ దగ్గర దాకా వెళ్ళలేని పరిస్థితి. కాకపోతే ఇక్కడ ఎఫెక్ట్ అనేది రిలీజ్‌ల మీద కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ రిలీజ్‌ల ఎఫెక్ట్ అనేది కొత్త సినిమాల మీద. సో మరి ఇవన్నీ తట్టుకొని అటు పైరసీని అటు ఓటీటీలని ఇవన్నీ తట్టుకొని సినిమా ఎలా ముందుకెళ్తుందో ఒక అంతు చిక్కని ప్రశ్న అని కూడా కొంతమంది ప్రొడ్యూసర్స్ అయితే వినిపిస్తున్నారు. సో చూడాలి మరి దీనికి ఏంటి అసలు ఫ్యూచర్ ఏంటి, సినిమా ఎలా ఉండబోతుందని తెలియాలంటే మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అండ్ ఎలాంటి కొత్త ఆలోచనలు చేస్తారో వెయిట్ చేయాల్సిందే.